తలపెట్టినటువంటి ఈ యొక్క నాయనా ప్రభా ఉద్యమం లాంటి పరిచర్య నాయనా ప్రభా గురి వద్దకు వెళ్ళేవాడు వెనకతట్టు చూడనట్లుగా తండ్రి నాయనా వినిపించినటువంటి వర్తమానం ద్వారా అనేక మంది హృదయాలు తండ్రి నాయనా ప్రభా ఇదిగో తండ్రి విడుదల పొంది నాయన మీ దగ్గరికి రాగలగడానికి సహాయం దయచేయండి తండ్రి. స్తోత్రములు బాబు. నాయన బానిస బ్రతుకుని విడిచిపెట్టి నాయన తండ్రి దగ్గరికి వచ్చినటువంటి నాయన కుమారుని వలే తండ్రి మేము కూడా తండ్రి మీ దగ్గరికి రాగలగడానికి సహాయం దయచేయండి. ప్రత్యేకంగా తండ్రి గుప్పులు విప్పి ఇచ్చినటువంటి బిడ్డలందరినీ తండ్రి ప్రత్యేకంగా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రములు బాబు. నాయన ప్రభా ఈ యొక్క పరిచర్య తండ్రి ఇంకా ముందు రోజుల్లో తండ్రి అనేక నాయన రకాలుగా తండ్రి విస్తరించగలగడానికి సహాయం దయచేయండి. ఏదో మనుషులు వచ్చారు, ఏదో పాటలు పాడారు అని కాదు, కానీ నాయనా ప్రభా హృదయాలు వెలిగించబడగలగడానికి, హృదయాలు మీ వైపుకి తిరగగలగడానికి మీరే కృప చూపించి నడిపించమని నాయనా ప్రభా ఇదిగో తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ తండ్రి మిమ్మల్ని మహిమపరచగలగడానికి కృప చూపించమని ప్రత్యేకంగా తండ్రి ప్రభా మరి ఏలియా తన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మధ్యలో దైవజనులు మరి దయాసాగర్ గారు మరి వర్తమానం అందిస్తూ ఉండగా అందరూ శబ్దంగా అటువంటి తిరగొద్దు దయచేసి. నవంబర్ నెల 29వ దినాన ప్రభు యొక్క సన్నిధిలో ఒక చక్కటి సహవాసంగా చేరి ఆయన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించి ఆత్మలో మరింత బలం పొందడానికి ప్రభువు చూపిన కృపకై సమస్త ఘనత, మహిమ, కీర్తి, ప్రభావంలో ఆయనకే కలుగును గాక. ఆమెన్. ఈ రోజున యోగ్యులైన మీ ముందు నేను నిలబడడానికి కారణం ప్రభు అయితే మరి నన్ను ఈ స్థలానికి పరిచయం చేసినటువంటి వారు బ్రదర్ ఏలియా గారికి నన్ను పరిచయం చేసినటువంటి వారు నా ఆత్మీయులు, నాకు సోదర సమానులు. అన్ని విషయాల్లో నన్ను బలపరిచి ప్రోత్సహిస్తున్న మా అన్న, మనందరి అన్న జాన్ శుభాకర్ అన్న. మరి అన్నగారిని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. నాతో ప్రతినిత్యం వారు అనేక విషయాల్లో నన్ను గైడ్ చేస్తూ ఆయా ప్రాంతాల్లో నేను ప్రభు కృప చేత వాడబడ్డానికి ఆయన తన వంతు ప్రోత్సాహాన్ని వారు నాకు ఇచ్చినటువంటి దాన్ని బట్టి నేను వారిని బట్టి స్తుతిస్తూ మరి ఐసీఎఫ్ కుప్పనపూడి సంఘాన్ని బట్టి దేవుని మహింపరుస్తూ ఈ రాత్రి ప్రత్యేకంగా నాకు ఈ యొక్క ప్రాంగణంలో ఈ యొక్క వేదికపై మరి అభిషిక్తులైనటువంటి ఆత్మీయ దైవజనులందరి సమక్షంలో యోగ్యులైన మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి నన్ను పిలిచిన సహోదరుడు ఏలియా గారికి, వారి కుటుంబానికి, సంఘానికి, మరి ఈ ప్రాంత ప్రజలందరికీ, చేరువని మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మీ అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యంలో నుండి మనకి సహాయకరంగా ఉండడానికి చాలా సుపరిచితమైనటువంటి ఒక ఉపమానం క్రొత్త నిబంధన గ్రంథంలో నుండి లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం కొన్ని వచనాలు ధ్యానం చేయడానికి సిద్ధపడదాం. ఈ యొక్క ధ్యాన భాగం చాలా సుపరిచితమైనటువంటిది. అనేక సార్లు అనేక ప్రాంతాల్లో మనం విన్నాము, వ్యక్తిగతంగా కూడా మనం ధ్యానించి ఉంటాము. మనకి సహాయకరంగా 15వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుతున్నాను, శ్రద్ధగా గమనించండి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. సకల ఆశీర్వచన స్తోత్రముకు కారణభూతుడా, దయగల మా ప్రియ తండ్రి, ఈ రాత్రి ఇదిగో చదవబడిన లేఖన భాగాన్ని మీ యొక్క చేతికి అప్పగిస్తా ఉన్నాం. వాక్యమైన దేవ, మా అందరికీ విరిచి వడ్డించమని, మా హృదయాలను, ఆత్మలను తృప్తిపరచమని, మీరే మాట్లాడి మమ్మల్ని ఉజ్జీవింపజేయమని, ఈ ప్రాంగణం అంతా నీకు మహిమ కలిగినట్లుగా సమస్తాన్ని మీ స్వాధీనంలోకి తీసుకునమని యేసయ్య పరిశుద్ధ నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. చదవనటువంటి లేఖన భాగంలో 15వ అధ్యాయంలో
3 ఉపమానాలు ప్రభు అని యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా మనం గమనిస్తాం. మొదటి ఉపమానంలో ఒక మనుషుడికి 100 గొర్రెలు ఉన్నాయి, అందులో ఒకటి తప్పిపోవడం, ఆ ఒకదాన్ని గూర్చి కాపరి వెతికి దాన్ని తిరిగి సంపాదించడం, తర్వాత సంతోషించడం గూర్చి మొదటి ఉపమానం తెలియజేస్తూ ఉంది. రెండో ఉపమానంలో ఒక స్త్రీ తన దగ్గర ఉన్నటువంటి 10 వెండి నాణేల్లో ఒకదాన్ని పోగొట్టుకుంది. ఆ తర్వాత వెతికింది శ్రద్ధగా, దాన్ని కూడా ఆమె తిరిగి సంపాదించుకుంది, ఆమె సంతోషించింది. మూడో ఉపమానంలో ఒక తండ్రి 2 కుమారులు, అందులో ఒక వ్యక్తి తండ్రిని అడిగి తన ఆస్తిని తీసుకుపోయి తండ్రికి దూరమైపోయినటువంటి సంఘటన, తర్వాత తిరిగి రావడం, తర్వాత వారు సంతోషించడం. ఈ అనుభవాలతో, ఈ సారాంశంతో ఈ 3 ఉపమానాలు కొనసాగుతాయి. మూడవ ఉపమానం చాలా ఒక డ్రామాటిక్గా ఉంటుంది, అందులో చాలా ట్విస్టులు ఉంటాయి. అది ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు దాన్ని ధ్యానం చేసినా ఇంకా ఏదో లోతైనటువంటి భావాలు, అంతరార్థాలు, ఆత్మీయ అనుభవాలు, ఆత్మీయ సంగతులు, మన జీవితానికి మేలుకరమైన, ప్రయోజనకరమైన, ఆధ్యాత్మిక అవసరానికి ఉపయోగపడేటువంటి సత్యాలెన్నో ఆ ఉపమానం నుంచి ప్రభువు ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ అలా బోధిస్తూనే ఉంటారు. వాక్య ప్రవాహంలో అవి మనం తీసుకోవాలి, కానీ ఆ ఉపమానం ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా ఉంటుంది. ఇక్కడ ఈ ఉపమానంలో 11వ వచనం నుంచి మనం గమనిస్తే అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్స్ చూస్తే తండ్రి ఉన్నాడు, చిన్న కుమారుడు ఉన్నాడు, పెద్ద కుమారుడు ఉన్నాడు, దాసులు ఉన్నారు. ఈ ఉపమానానికి కేంద్ర బిందువు ఎవరంటే తండ్రి. ఈ ఉపమానానికి కేంద్ర బిందువు తండ్రి. ఈ తండ్రి దాసులతో వ్యవహరించాడు, అంటే దాసులను డీల్ చేస్తాడు. చిన్న కుమారుణ్ణి కూడా డీల్ చేస్తాడు, పెద్ద కుమారుని కూడా డీల్ చేస్తాడు, తన ఆస్తితో కూడా తండ్రి డీల్ చేస్తాడు. అంటే తండ్రి కుమారుడితో, తండ్రి చిన్న కుమారుడితో, తండ్రి పెద్ద కుమారుడితో, తండ్రి దాసులతో, అంటే తండ్రి కేంద్ర బిందువు, అందరితోనూ వ్యవహరించేటువంటి వాడు తండ్రి. ఈరోజు మన ఉపమానంలో తండ్రి యొక్క మనస్సును గూర్చి మనం దృష్టి పెట్టి ధ్యానించాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి లేఖన భాగాన్ని 11, 12 వచనాలు గమనిస్తే, మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండరి, వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చి భాగమని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టినని ఉంది. చిన్న కుమారుడు తండ్రిని ఆస్తిని అడిగాడు. తండ్రి వెంటనే ఇవ్వకపోయినా, ఇంకా ఇవ్వక తప్పని పరిస్థితి అయితే ఏర్పడింది. చెప్పుంటాడు, వారించుంటాడు, అది పద్ధతి కాదని ఉంటాడు. ఖచ్చితంగా తండ్రి చిన్న కుమారుడు మనవని వెంటనే అంగీకరించి అయితే ఉండడు. కానీ చేతులు దాటిపోతున్న సందర్భంలో ఇంకా చిన్న కుమారుడికి ఆస్తిని పంచి ఇవ్వక తప్పలేదు. ఆస్తిని తీసుకెళ్ళాడు, దూరదేశం వెళ్ళిపోయాడు, తన స్వేచ్ఛా జీవితాన్ని ఎలాగైతే కోరుకున్నాడో అలా జీవించాడు. కాలం గడిచే కొలది తన ఆస్తి కొంత తరిగిపోతూ వచ్చింది. ఆస్తిపరుడుగా వెళ్ళాడు, ధనవంతుడిగా వెళ్ళాడు, సంపద కలిగిన వాడిగా వెళ్ళాడు. కానీ చివరికి సంపద అంతా ఖర్చు అయిపోయింది. తన తోటి వారు అందరూ కూడా తనని విడిచిపెట్టి ఒంటరివాణి చేసి వెళ్ళిపోయారు. తను ఏ దేశమైతే వెళ్ళిపోయాడో ఆ దేశంలో ఖర్చు పెట్టడానికి చిల్లి గవ్వ కూడా లేదు తన చేతిలో. కరువు వచ్చింది, ఇబ్బందులు పడుతున్నాడు, చాలా దీనస్థితికి దిగజారిపోయాడు, చాలా ఆకలితో అలమటిస్తూ, ఒక పూట భోజనం దొరికితే ఈ పూటకు నేను బ్రతుకుతాను లేకపోతే చచ్చిపోతాను అనేటువంటి దుర్వ్యవస్థకు, దుస్థితికి దిగజారిపోయాడు. చాలా భయంకరమైనటువంటి హీన స్థితికి ఆ కుమారుడు దిగజారిపోయాడు. ఈ కుమారుడికి తండ్రి ఉన్నాడు. ఈ తండ్రి ఆస్తిపరుడే అయినప్పటికీ కూడా
ఈ కుమారుడు ఈరోజు చాలా అవసరతలో ఉన్నాడు, కరువులో ఉన్నాడు, ఇబ్బందుల మధ్యలో ఉన్నాడు, చాలా భయంకరమైనటువంటి హీన స్థితిలో, దీన స్థితిలో, నావారంటూ ఎవరూ లేరు అనేటువంటి అనాథగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితిలో కుమారుడు మనకి కనబడతాడు. ప్రశ్న ఏంటంటే, తండ్రి మాత్రం ఏమీ పట్టనట్టు ఉన్నాడు. మనం తండ్రి మనస్సును ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ యొక్క ఉపమానంలో తండ్రి మౌనాన్ని చూస్తాం. ఈ ఉపమానంలో తండ్రి సంతోషాన్ని చూస్తాం. ఈ ఉపమానంలో తండ్రి యొక్క ఆవేదన కూడా చూస్తాం. మనలో చాలాసార్లు మనకు అనిపించేటువంటి ప్రశ్న ఏంటంటే, అరే సరే పోయాడు, ఏదో వాడు తెలుసో తెలియకో తండ్రి మీద ఎదురు తిరిగాడు, ఆస్తిని పంచుకుని పట్టుకుపోయాడు, ఏదో చిన్నవాడు కాబట్టి ఆ లోకపు స్నేహపు మైకంలో ఏదో తండ్రిని అనరాని మాటలని తండ్రి నుంచి దూరం అయిపోయాడు. కానీ ఈరోజు అతను చాలా దుస్థితిలో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, విలపిస్తున్నాడు, ఎవరు లేనటువంటి అనాథగా బ్రతుకుతూ ఉన్నాడు, చిల్లి గవ్వ కూడా చేతిలో లేదు, అడుక్కునే స్థాయికి వెళ్ళాడు, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తిరుగుతున్నాడు. అసలు ఏంటి ఆ కర్మ వాడికి? తండ్రి ఎందుకు పట్టించుకుంటలేదు? తండ్రి కూడా ఎందుకు పట్టించుకుంటలేదు? ఈ తండ్రి యొక్క మనస్సు మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయిన యేసు యొక్క మనస్సుకు సరిగ్గా సరిపోతుంది. ఈ తండ్రిని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన పరమ తండ్రి యొక్క మనస్సు మనకి అవగతమవుతుంది. చాలామంది ప్రశ్న ఇది, ప్రభువా నేను ఇబ్బందుల్లో ఉన్నాను, కరువులో ఉన్నాను, అనారోగ్యంతో ఉన్నాను, నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నా చుట్టూ ఒకప్పుడు అనేక మంది ఉన్నారు, వాళ్ళకి నా చేతితో చాలా సహాయం, వాళ్ళకి నేను చాలా చేశాను, వాళ్ళ స్థితిలో ఉండడానికి కారణం నేనే, కానీ ఈరోజు నేను చాలా దీన స్థితిలోకి దిగజారిపోతే ఒక్కడు కూడా నాకు సహాయం చేయట్లేదు. అనారోగ్యం పాలైపోతే నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అవమానాలు గుండా వెళ్తూ ఉంటే నన్ను పలకరించి ఓదార్చి ఆదరించి చేర్చుకునేవాడు ఒక్కడు కూడా లేడు. కనీసం నువ్వు కూడా నన్ను పలకరించడం లేదు, నువ్వు కూడా నా పట్ల మౌనంగా ఎందుకున్నావు, అసలు నువ్వెందుకు నన్ను చూడట్లేదు అనేటువంటి ప్రశ్న అనేక మంది జీవితాల్లో తరచుగా మెదులుతూ ఉంటుంది. వాళ్ళ జీవితాలతో మెదలడమే కాదు, వాళ్ళ ఆలోచనలో ఆ ప్రశ్న ఉండడమే కాదు, వాళ్ళ చూసినటువంటి వారి హృదయాల్లో కూడా, వాళ్ళ అంతరంగంలో కూడా ఈ ప్రశ్న వస్తుంది. దేవుడు నీ పట్ల ఎందుకు మౌనంగా ఉన్నాడు? నువ్వు సరైనటువంటి విధానంలో ఆస్తిపరుడుగా ఉండి, మంచి సహవాసంలో ఉండి, లేకపోతే ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఎందరికో ఆసరాగా ఉండి ఈరోజు నా దిక్కులేనివాడుగా ఉండడానికి గల కారణం ఏంటంటే నీ తండ్రి నిన్ను పట్టించుకోవడం లేదు. చాలామంది ఆత్మీయులు కానీ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అనేక ఇబ్బందులు గుండా, అవమానాలు గుండా వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు అంటూ ఉంటే మమ్మల్ని చూడ్డా, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటూ ఉంటే మౌనంగా ఉంటాడా, ఇవన్నీ దేవునికి తెలియదా, నా పరిస్థితి దేవునికి తెలియదా, ఎందుకు తెలిసి ఆయన ఊరుకుంటున్నాడు, ఎందుకు తెలిసి ఆయన మౌనంగా ఉన్నాడు అనేటువంటి ఆలోచన, ఆక్రందన, ఆవేశం, ఒక అగమ్యగోచరమైన పరిస్థితి మన ముందు కదలాడుతూ ఉంటుంది. ఎందుకు తండ్రికి మౌనంగా ఉంటాడు? ఎందుకు తండ్రి మౌనంగా ఉంటాడంటే 11వ వచనం మనం చదువుకున్నటువంటి దాన్ని మరొకసారి చదివితే, వారిలో చిన్నవాడు 12వ వచనం, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమేమని తన తండ్రిని అడుగుగా, తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి నా ఆస్తిని నాకు పంచిచ్చేయి. ఈ ఆస్తి చిన్న కుమారుడు సంపాదించిందేమీ కాదు, వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి, అది నాకు పంచి ఇచ్చేయి అని అడిగాడు. గమనించాల్సింది ఏంటంటే, తండ్రికి ఇష్టం కానటువంటి మనవుల దగ్గర, తండ్రికి ఇష్టం కానటువంటి ప్రార్థనల దగ్గర, తండ్రికి ఇష్టం కానటువంటి మనవుల దగ్గర ఆయన మౌనంగా ఉంటాడు. ఆ మనవి తండ్రికి ఇష్టం కాదు, ఆ ప్రార్థన తండ్రికి ఇష్టం కాదు. అలా అడుగుతాడు నా కొడుకు అని ఆ తండ్రి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకని వారించాడు, సర్ది చెప్పాడు, సముదాయించాడు, కానీ ఇంకా చివరికి తండ్రి మౌనంగా ఉన్నాడు. కొన్నిసార్లు ఆయన మౌనంగా ఉండి కూడా
మన తప్పుడు ప్రార్థనలు, మన తప్పుడు విజ్ఞాపనలు ఆయన ఎలా చేస్తాడు. సరే, నేను ఎంత చెప్పినా, వద్దని వారిస్తున్నా, నా మాట వినకుండా అడుగుతున్నా కాబట్టి తీసుకో అని కొన్నింటిని మన జీవితంలోకి ఎలా చేస్తాడు ఆయన. చిన్న కుమారుడు జీవితంలో కూడా అలా అనుమతించి అతని యొక్క కోరికను మన్నించి చివరికి మౌనంగా ఆస్తిని పంచిపెట్టాడు. ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే సమూయేలు గ్రంథంలో మనం గమనిస్తే 8వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం నుంచి కనుక మనం చదవగలిగితే చిత్తగించము. అక్కడ కొంతమంది ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు దగ్గరకు వస్తారు. సమూయేలు దగ్గరకు వచ్చి సమూయేలుతో ఒక మాట మాట్లాడతారు. చదవండి. నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి వారు ప్రవర్తన కలవారు కాదు. సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము అని చెప్పారు. ఇంకా చదవండి. అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అందరి. తర్వాత మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను. గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాను. అందుకు యెహోవా ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. జనులు నీతో చెప్పిన మాటలన్నింటి ప్రకారం జరిగించు. వారు నిన్ను విసర్జించలేదు, కానీ తమ్మును యాలకుండా నన్నే విసర్జించారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి. చాలండి. మనం గమనించాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకి సమూయేలు కొంతకాలం న్యాయాధిపతిగా ఉన్నాడు, న్యాయం తీర్చాడు, అంతా సవ్యంగా జరుగుతుంది. సమూయేలు యొక్క బిడ్డలు సమూయేలు వంటి వారు కాదు అని ప్రజలందరికీ అర్థమైంది. అర్థమైనప్పుడు, అయ్యా నీ బిడ్డలు నీ వంటి వారు కాదు, నీ తర్వాత మాకు న్యాయాధిపతి ఎవరు అనే ఆలోచన కలిగింది, ఏం చెయ్యమంటావు అని అడగాలి. కానీ అలా అడగకుండా, నీ బిడ్డలు నీ వంటి వారు కాదు కాబట్టి, నీ బిడ్డల మీద మాకు నమ్మకం లేదు, వారి ప్రవర్తన మీద నమ్మకం లేదు కాబట్టి మాకు రాజు కావాలని డిసైడ్ అయిపోయి వచ్చారు వాళ్ళు. అర్థమైందండి? వాళ్ళకి ఏం కావాలో అది తండ్రి చిత్తమా కాదా వాళ్ళకి అనవసరం. వాళ్ళకి ఏం కావాలో అది అడుగుతున్నారు. మాకు దేవుడు రాజు అనే ఆలోచన వాళ్ళ మనస్సులో లేదు. దేవుడు న్యాయాధిపతి, మా పట్ల న్యాయం జరిగిస్తాడనే ఆలోచన మనస్సులో లేదు. దేవుడు మా నాయకుడు, మా విడుదల, మాకు విమోచన కలుగజేసినవాడు ఆయన అనే ఆలోచన మనస్సులో లేదు. సకల ప్రజలకు ఎలాగైతే రాజున్నాడో అలాగే మాకు కూడా ఒక రాజు కావాలి అని సమూయేలు దగ్గర వాళ్ళు పెట్టినటువంటి మొర్ర దేవునికి ఇష్టం కాదు. అయ్యా సమూయేలు, నిన్ను విసర్జించలేదు వాళ్ళు. వాళ్ళని ఏలకుండా, వాళ్ళని అదుపు చేయకుండా, వాళ్ళ మీద నా కంట్రోల్ లేకుండా వాళ్ళు నన్నే విసర్జించారు. ఈ మనవి దేవునికి ఇష్టం కాదు. అయినప్పటికీ వాళ్ళు రాజునిచ్చాడా లేదా చెప్పండి? సౌలు రాజునిచ్చాడు, వాళ్ళకు రాజునిచ్చాడు ప్రభు. కానీ రాజును ఇవ్వడం దేవుని ఆలోచనలో లేదు. అయినా ప్రజల యొక్క చిత్తాన్ని, ప్రజల యొక్క ఇష్టాన్ని దేవుడు నెరవేర్చాడు. కొన్నిసార్లు మన స్వచిత్తానికి దేవుడు వ్యతిరేకం చెప్పడు. కొంత సమయం ఇస్తాడు, ఇది ఆలోచించుకో బాగా. కొంత సమయం ఇస్తాడు, ఇది సరైనది కాదేమో అని. కొంత సమయం ఇస్తాడు, ఈ విషయంలో మరొకసారి బేరీజు వేసుకొని మనకు వెనక్కి తగ్గకుండా, నాకు అదే కావాలి, నాకు ఖచ్చితంగా రాజు కావాలి, నాకు ఖచ్చితంగా ఆస్తి కావాలి అని అడిగితే తప్పని పరిస్థితుల్లో దాన్ని ఎలవ చేసిన తండ్రి మాత్రం మౌనంగా ఎలవ చేసినట్టు. తండ్రి తప్పుడు ప్రార్థనల పట్ల మౌనంగా ఉంటాడు, తప్పుడు విజ్ఞాపనల పట్ల మౌనంగా ఉంటాడు. తండ్రి మౌనాన్ని చూస్తాం. అసలు తండ్రి ఎక్కడా దాదాపుగా కుమారుడు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత అవసరతలో ఉన్నా, ఎంత దీన దుస్థితికి దిగజారిపోయినా తండ్రి పట్టించుకోలేడు అని అంటే అసలు ఆ స్థితికి దిగజారిందే తనకు కావాలని చేతులారా చేసుకున్నాడు.
మన ప్రార్థనలు, మన విజ్ఞాపనలు, మన విన్నపాలు, మన మనవులు అన్నీ కూడా కొన్నిసార్లు మనం పొందుకుంటున్నామనంటే అవి తండ్రి చిత్తానికి లోబడినట్టు ఉన్నవి అని కాదు అర్థం. కొన్నిసార్లు తండ్రి చిత్తానికి లోబడినటువంటి, కొన్నిసార్లు తండ్రి చిత్తానికి సరితూగనటువంటి మనవులు కూడా మన జీవితంలో నెరవేరుతాయి. అలాంటి వాటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రి మౌనంగా మన జీవితంలోకి ఎలవ చేసినటువంటి వాటి యొక్క పర్యవసానాలు, ఫలితాలు చాలా చేదుగా ఉంటాయి, చాలా చేదుగా ఉంటాయి. ఒకటి, తండ్రి మన తప్పుడు ప్రార్థనల దగ్గర, తండ్రి చిత్తానికి అతీతమైనటువంటి ఆలోచనల దగ్గర, తండ్రి చిత్తానికి సరికానటువంటి మనవుల దగ్గర ఆయన మౌనంగా ఉంటాడు. రెండోది, కొడుకు ఎంత ఇబ్బంది పడుతున్నా, ఎంత కరువులో ఉన్నా తండ్రి ఎందుకు పట్టించుకోలేదంటే, చూడండి అక్కడ లోకసువార్త 15వ అధ్యాయంలో అతని యొక్క దుస్థితి చాలా క్లియర్గా మెన్షన్ చేయబడింది. అక్కడ అది చక్కగా ప్రస్తావించాడు భక్తుడు. 13 చివరి నుంచి చదివితే, అతడు తన ఆస్తిని దుర్వ్యాపారము వలన ఆస్తిని పాడు చేశాడు, అదంతా ఖర్చు చేశాడు. అప్పుడు ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఆ దేశస్తుల్లో ఒకరిని చెంత చేరాడు. వాడు అతనికి తినడానికి పందులు మేపేటువంటి పని ఇచ్చాడు. ఆ పందులు మేపడానికి వీడు పొలంలోకి వెళ్ళాడు. అయితే ఆ పొలంలో పందుల్ని మేపుతూ పందుల పొట్టుతో కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు. చూడండి, ఇతడు చేసినటువంటి తప్పుడు విజ్ఞాపన వల్ల ఒక చేదైనటువంటి ఫలితాన్ని ఇతడు అనుభవిస్తూ ఉన్నాడు. ఈరోజు వాళ్ళ దగ్గర, మన తప్పుడు ప్రార్థనల యొక్క ఫలాల దగ్గర, మన తప్పుడు ప్రార్థనలకు మనం అనుభవించేటువంటి చేదైనటువంటి ఫలితాల దగ్గర ప్రభు మౌనంగా ఉంటాడు. ఆ రోజు నేను చెప్పాను, నువ్వు వినలేదు. దీని ఫలితం ఇదని నాకు తెలుసు. పందుల పొట్టుకు వెంపర్లాడతావని నాకు తెలుసు, అయినా నువ్వు వినలేదు అని. కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దేవుని చిలా కలిగేటువంటి దుష్ఫలితాలకు మనమే కారణం. అందువల్ల తండ్రి మౌనంగా ఉంటాడు. తండ్రి మౌనానికి 2 కారణాలు. ఒకటి, మన తప్పుడు ప్రార్థనల దగ్గర అయినా దుర్భరమైనటువంటి దుస్థితికి కూరుకుపోయినప్పుడు, మన చుట్టూ ఎవరు లేరు, ఒక అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లోకి మనం దిగజారిపోయినప్పుడు తండ్రి మౌనంగా ఉంటాడు. తండ్రి మౌనంగా ఉంటాడు. మూడోది, తప్పుడు ఫలితం ఏమయో ఇయ్యలేదు. ఆశించొద్దు అన్నాడో, శపితమైనటువంటి దాన్ని నిర్మూలన చేయమన్నాడో, అలాంటి ప్రాంతంలో నుంచి కొన్ని గొర్రెలు, బలిసినటువంటి ఎడ్లు తీసుకుని సౌలు దాచుకున్నాడు. దేవుని మాట ప్రకారంగా చేయలేదు. శత్రువుల్ని సమూలంగా నాశనం చేయమంటే చేయలేదు. కొంతమందిని దాచుకున్నాడు, కొంతమందిని విడిచిపెట్టాడు, కొన్నింటిని అతను తెచ్చుకున్నాడు. సమూయేలు వెళ్ళి అడిగాడు, ఆ గొర్రెలు ఎవరయ్యి, ఆ మేకలు ఎవరయ్యి, నాకు వినబడుతున్నటువంటి పొట్టేళ్ళ స్వరం ఏంటి అని అడిగితే, అబ్బే అది నాకు తెలియదండి, ప్రజలు తెచ్చుకున్నట్టున్నారు అని అన్నాడు. తన తప్పును కాపాడుకోవడానికి ప్రయత్నం చేశాడు. దేవునికి అది ఇష్టం కాదు, కానీ దేవునికి ఇష్టం కానటువంటి వాటిని తను సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు అతని యొక్క అవిధేయతను చూశాడు. దేవుని మాట లెక్కలేనట్టుగా అతడు ఉన్నాడు. ఆ తర్వాత అతను రాజుగా చేసినందుకు యెహోవా పశ్చాత్తాపడినని ఉంటుంది. మరలా కొంతకాలం జరిగిన తర్వాత 1 సమూయేలు 28వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. ఇశ్రాయేలుకి ఫిలిష్తీయులకి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో నేను ఓడిపోతానేమో అనేటువంటి భయం సౌలుకి బాగా ఆవరించింది. యుద్ధంకి వెళ్తాను కానీ భయం. దేవుడికి ఇష్టం కాని పని చేశాను, దేవుని దృష్టిలో నేను అవిధేయుడిని అయిపోయాను. కాబట్టి ఈ యుద్ధాన్ని నేను ఎలాగ గెలవాలి, అసలు యుద్ధంలో గెలుస్తానా లేదా అని అతడు భయపడతా ఉన్నాడు. భయపడుతూ తన భయాన్ని
భయం నుండి ఉపశమనం పొందడానికి అతడు ఎన్నుకున్నటువంటి మార్గం ఏంటంటే, ఒక కర్ణపిశాచు దగ్గరకు, సోదె చెప్పేటువంటి ఆమె దగ్గరకు వెళ్ళాడు. తనకున్నటువంటి ఇబ్బందుల్లో, తనకున్నటువంటి భయాల్లో, తనకున్నటువంటి ఆవేదనలో, తనకున్నటువంటి ఆపదలో, ఈ ఆపద నుండి బయటపడడం కోసం ఒక వ్యర్థ ప్రయత్నాన్ని అతడు ప్రారంభించాడు. ఆ కర్ణపిశాచు కలిగినటువంటి ఆ స్త్రీ, ఆ సోది చెప్పేటువంటి ఆ స్త్రీ తన భాషలో, ఆ కార్యంలో, ఆ సోది చెప్పినటువంటి స్త్రీ, నీకోసం ఎవరిని రప్పించాలంటే సమూయేలుని రప్పించండి అన్నాడు. సమూయేలుని రప్పించింది ఆవిడ. అప్పటికి సమూయేలు చనిపోయాడు. సమూయేలు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు, యుద్ధానికి నేను వెళ్ళాలనుకుంటున్నాను, నాలో భయం ఆవరించింది, యుద్ధంలో నేను గెలుస్తానా గెలనా చెప్పు అని సమూయేలుని అడుగుతుంటే సమూయేలు మాట చెప్పాడు. ఏమనంటే, యెహోవాని విసర్జించాడు. నేను చెప్పడానికి నేనేం చెప్తాను? ఇంకా యెహోవా నాకు ఏమన్నా చెప్తే నీకోసం నేను నీకు చెప్పుదును. యెహోవాయే నిన్ను విసర్జించినప్పుడు నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరి దగ్గరకు వెళ్ళినా, నన్ను అడిగినా, ఈమెను అడిగినా, మరి ఎక్కరిని అడిగినా నీకు ఎక్కడ ఎలాంటి సహాయం లభించదు. అసలు నువ్వు ఇలాంటి ఆలోచన కూడా చేయకూడదు అని అక్కడ సమూయేలు ఏం మాట్లాడలేదు. ఒకటే మాట, నిన్ను యెహోవా విసర్జించాడు కాబట్టి ఇంకా నీ బ్రతుకు నువ్వే చూసుకో, నాకు నీకు సంబంధం లేదు అన్నట్టు వదిలేశాడు. వ్యర్థ ప్రయత్నాల్లో ప్రభు మౌనంగా ఉంటాడు. దేవుడు మన జీవితాల పట్ల కొన్నిసార్లు మౌనంగా ఉండడం గల కారణాలు ఏంటంటే, మనం అడుగుతున్నటువంటివి తండ్రి చిత్తానికి లోబడి అడుగుతున్నామా, తండ్రి చిత్తానికి అతీతమైనటువంటివి అడుగుతున్నామా? కావాలి కావాలి కావాలి, అదే కావాలి అదే కావాలి అదే కావాలని అనేక సార్లు అడిగితే తండ్రి మనసు వెతుకుతుంది, సర్లే అని ఇచ్చేస్తే దాని వలన చాలా దుష్ఫలితాలు. మొన్న పేపర్లో ఒక న్యూస్ ఏంటంటే, పుట్టినరోజుకి పల్సర్ బైక్ కావాలని కుర్రాడు అన్నాడంట. 17 సంవత్సరాల అబ్బాయికి, 17 సంవత్సరాలు. ఒరే అసలు ఇప్పుడెందుకురా బైకు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, డిగ్రీలో చేరిన తర్వాత కొంటాము అని అంటే, అబ్బాయి కుదరదు, పుట్టినరోజుకి నా ఇంట్లో బైక్ ఉండాలి, నేను ఫ్రెండ్స్ అందరికీ చెప్పేశాను మా అమ్మ నాన్న బైక్ కొంటున్నారని అని అంటే, అతి కష్టం మీద లోన్ తీసుకుని, అదే బైక్ ఫైనాన్స్లో పిల్లాడికి బైక్ తీసి ఇచ్చారు. దారుణం ఏంటి తెలుసా? ఆ రోజు అతను యాక్సిడెంటే చనిపోయాడు. ఆ రోజే చనిపోయాడు అతను. బైక్ అప్పు తీరలేదు, కొడుకు దక్కలేదు. తప్పుడు మనవి. ఇది పేపర్లో వస్తే నేను చదివాను. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. తల్లిదండ్రులను మనసు కష్టపెట్టి, తల్లిదండ్రుల మనసు విసిగించి, తల్లిదండ్రులకు అతీతంగా అడుగుతున్నటువంటి ప్రియమైన బిడ్డలారా, యవనస్తులారా, ఎవరైనా కావచ్చు, విశ్వాసమైనటువంటి వారు తండ్రిని అడిగితే ఎలాగో, బిడ్డలైనటువంటి వారు తమ తల్లిదండ్రులను అడిగితే కూడా అలాగే. వాళ్ళ వద్దని చెప్పినప్పుడు, సరికాదని చెప్పినప్పుడు అది మన మంచి కోసమే అని ఒక క్షణం ఆగి ఆలోచించి మీ ఆలోచన మార్చుకోండి, జీవితంలో బాగుపడతారు. లేకపోతే చేదైనటువంటి ఫలితాలు నువ్వు అనుభవిస్తావు. చేదైన ఫలితాలు నువ్వు అనుభవించడం కాదు, నీ కుటుంబం మొత్తాన్ని ఆ ఫలితాల ఊబిలోనికి నెట్టేస్తావు. ఇక్కడ తండ్రి మౌనాన్ని చూస్తాం. తండ్రి ఎప్పుడూ పట్టించుకోవడానికి కాదు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన దయ కలిగిన వాడు. అసలు ఆయనంత ప్రేమ, ఆయనంత కరుణ, ఆయనంత జాలి ఈ లోకంలో ఎవరు ఎప్పుడు ఎక్కడా చూపలేరు. అలాంటి ఆయన మౌనంగా ఉన్నాడంటే దాని వెనక చాలా పెద్ద ఉద్దేశాలు ఉంటాయి. ఆయన అంతరంగాన్ని ఎవ్వరు కూడా కొలవలేరు, ఆయన ఆలోచనకి ఎవరు కూడా చేరుకోలేరు. మీకు ఆ విషయం తెలుసా? ఈ తండ్రి మౌనంగా ఉన్నా కూడా, నా కొడుకు ఇంత ఆస్తి పట్టుకెళ్ళాడు, రోజుకి ఇంత ఖర్చు పెడతాడు, ఇన్ని రోజుల్లో అది అయిపోతుంది, ఆ తర్వాత వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, ఆ తర్వాత తిరిగి నా దగ్గరకు వస్తాడు అని తన అంతరంగంలో ఆలోచించుకుంటూ కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనకు తండ్రి మౌనమే కనబడుతూ ఉంటుంది, కానీ తండ్రి అంతరంగంలో ఆ కుమారునికి వచ్చిన ఆలోచన ఒక కాలిక్యులేషన్తో ముందుకు వెళ్తూ ఉంటుంది. పందుల పొట్టుకు దిగదార్చాయి అతని యొక్క మనవి
ఒక చేదైనటువంటి ఫలితాన్ని కోసే విధంగా చేసి పందుల పొట్టు తినేటువంటి స్థాయికి ఈ కుమారుణ్ణి దిగజార్చాయి. అసలు బైబిల్లో ఇది ఒక ఆహార పదార్థం అనేటువంటిది ఎవరికి తెలియదు. అంటే దీన్ని కూడా కడుపు నింపుకోవడానికి ఒక వ్యక్తికి ఇది ఉపయోగపడుతుందా అని మనం అనుకోము. అంటే అంత ఏది ఎక్కడికి దిగజారకూడదో అంత దీన స్థితికి, అంత నీచ స్థితికి అతను దిగజారిపోయాడు. ఎవరినైనా పందిలాగా ఉన్నామని ఆ మాట అంటేనే వాళ్ళకు ఊరుకోరు వాళ్ళు. అలాంటిది పందులు తాగేటువంటి దానికి, పందులు తినేటువంటి దానికి ఇతను దిగజారిపోయాడంటే అతని యొక్క దుస్థితి ఎంత మీరు ఆలోచించండి. అసలు అతను ఎంత భయంకర దుస్థితిలోకి వెళ్ళిపోయాడో. ఈ రోజుల్లో కూడా తిండి లేని వారు, ఇబ్బంది పడేటువంటి వారు, కరువుతో ఉన్నటువంటి వారు, భయంకరమైన ఆకలితో అలమటిస్తున్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళకి అసలు పందులు పొట్టిస్తే ఎలా ఉంటుందండి? తీసుకుంటారా? ఫ్రెష్గా ప్యాక్ చేసి ఇస్తే తీసుకుంటారా? అస్సలు. అంటే ఏమీ లేనటువంటి వాడు కూడా దాని జోలికి పోడు. ఏమీ లేనటువంటి వాడు దాని జోలికి పోడు. మంచినీళ్ళు తాగన్నా కడుపు నింపుకుంటారు కానీ, నీళ్లు తాగన్నా కడుపు నింపుకుంటారు కానీ పందుల పొట్టు తినేటువంటి దుస్థితికి ఏ మానవుడు దిగజారడు. అంత దుస్థితికి అతను దిగజారాడంటే నిజంగా అతను ఎంత కోల్పోయాడో చూడండి, ఎంత దీనావస్థకు తెచ్చుకున్నాడో. ఇది తన చేతులారా చేసుకున్నటువంటి పాపం యొక్క ఫలితం. చాలామంది తమ స్వచిత్తానికి లోబడి తండ్రికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, కుటుంబానికి వ్యతిరేకంగా, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా, పెద్దలకు వ్యతిరేకంగా బయటకు పోయి తమ చిత్తాన్ని నెరవేర్చుకుని పాప ఫలితాన్ని అనుభవిస్తూ చేదైనటువంటి దుష్ఫలితాలు కోస్తూ కూడా మేము చాలా బాగున్నాం, ఇప్పుడే బాగుంది అనుకుని పైకి ఒక గాంభీర్యాన్ని ప్రదర్శించేటువంటి వారి సమాజంలో చాలామంది మనకు కనబడతారు. వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు తినేది పందులు పొట్టు, అయినా కానీ వాళ్ళు ఎక్కడా తగ్గరు. వాళ్ళ జీవితాన్ని మార్చుకోరు. వాళ్ళ వల్ల తండ్రి ఎంత వేదన పడుతున్నాడో, కుటుంబం ఎంత అబాసు పాలవుతుందో, వాళ్ళని కూర్చు లోకం ఎంత చెడుగా మాట్లాడుకుంటుందో అవన్నీ కూడా తెలిసినా ఏమీ పట్టనట్టుగా వాళ్ళు అలాగే ఉంటారు. కానీ గొప్ప ట్విస్ట్ ఏంటంటే ఈ కుమారుడు పందుల పొట్టు తినాలని ఆశపడ్డాడు, అది కూడా అతనికి దక్కలేదు. అప్పుడు అతను ఆలోచించాడు, నా తండ్రి దగ్గర చాలామంది కూలోళ్ళు ఉన్నారు, పనోళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా మేము ఒక శ్రేష్టమైనటువంటి సమృద్ధి అయినటువంటి భోజనాన్ని పెడతామే. అసలు ఎంతమంది దగ్గర తిరిగానే, ఎంతమందిని కలిసేనే, ఒక్కరంటే ఒక్కరు కూడా నాకు సహాయం చేయలేదేంటి? చనిపోకముందు నేను ఒక్కసారి నా తండ్రిని కలుస్తాను. ఇంకా కుమారుడిని ఎలాగా నేను పిలవబడలేను, దాసుడిగా చేర్చుకో అని అడుగుతాను. ఎంతమందిని కలిసినటువంటి నేను తండ్రి దగ్గరికి వెళ్తే తప్పేంటి? ఆ చావేదో అక్కడే చస్తాను. పనిచేసి కూలుడుగా బ్రతికి కడుపు నింపుకోవడానికి అన్నం పెడితే చాలనుకుంటాను. కనీసం ఒక్క పూట తిన్నా, నా తండ్రి ఎంట భోజనం ఒక్క పూట తిన్నా అది 3 పూటలకు అయినటువంటి సమృద్ధి నాకు ఇస్తుంది అని తెలిసి అతడు లేచి బయలుదేరాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మౌనంగా ఉన్నటువంటి తండ్రి కుమారుడు కోసం అంతరంగంలో ఒక క్యాలిక్యులేషన్తో ఎదురు చూస్తున్నటువంటి తండ్రి దూరంగా కుమారుని చూశాడు. కుమారుని చూసి కుమారుడు తండ్రి దగ్గరికి రాకముందే కుమారుని గుర్తుపట్టి కుమారుడి యొక్క ఆహార్యాన్ని, అంటే అతని యొక్క పై రూపాన్ని చూశాడు. చాలా వ్యసనపరుడుగా, చాలా చింపిరిగుడ్డలతో, చాలా లేమితో, చాలా దీనావస్థకు దిగజారిపోయి మనుషుడు కూడా ముట్టుకోవడానికి కంపు కొట్టేటువంటి ఒక విధంగా ఒక భయంకరమైనటువంటి అట్మాస్ఫియర్తో అతడు వస్తూ ఉన్నాడు. పందులు కడుపు నింపుకోవాలనుకున్నటువంటి వాడికి స్నానాన్ని నీవుడు ఎవడెత్తాడండి? పందుల పొట్టుతో కడుపు నింపుకోవాలనుకున్నటువంటి వాడికి చల్లో స్వెటర్ ఎవడని ఎత్తాడండి? చల్లో స్వెటర్ ఇచ్చి మనసుతో ఉన్నటువంటి వాడు ఒక పూట టిఫిన్ ఎట్టించవచ్చు కదా. అసలు
తన బట్టలు చిరిగిపోయి మురికైపోయి జీవితం కుక్కల చింపని విస్తరైపోయినటువంటిగా తయారైపోయాడు. అయినా కానీ తండ్రి అతన్ని గుర్తుపట్టాడు. దేవునికి స్తోత్రం కలుగాక. నీ జీవితం ఎంత దుర్భరమైన స్థితికి దిగజారిపోయినా, ఎంతమంది నీ జీవితాన్ని చూసి అసహించుకుంటున్నా, లోకంలో ఎవ్వరూ కూడా పందుల పొట్టు కూడా తినడానికి నీకు అవకాశం ఇవ్వకపోయినా, అక్కడ నువ్వు చేతరించబడినా, పందులు సహా నిన్ను వెలివేసినా, నీ తండ్రి మాత్రం నీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి దగ్గరకు రావడానికి బయలుదేరాడు. తండ్రి అతన్ని గుర్తించి పరుగెత్తి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని కౌగిలించుకుని చేర్చుకుని, ఏంట్రా ఇలాంటి పని చేసావని అనలేదు. మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు, హత్తుకున్నాడు. అతని హృదయం సంతోషంతో నిండిపోతా ఉంది. కుమారుడు వచ్చాడు, కొడుకు వచ్చాడు, సాధించొచ్చాడా? మన బ్రదర్ ఏలియా గారు ఫారెన్ నుంచి వచ్చినట్టు ఈయన ఏమన్నా దూరదేశం వెళ్ళి ఏమన్నా తీసుకొస్తున్నాడు సూట్ కేసు? వెళ్ళిందంతా ఖాళీ చేసుకుని ఏ దుస్థితికి దిగారు కూడా ఆ దుస్థితికి బైబిల్లో రాయలేదు, కానీ బహుశా మనం ఊహిస్తే ఆ దారి కూడా నడిచి వచ్చేటప్పుడు ఇతడు పడుతూ లేస్తూ చివరికి తండ్రి దగ్గరికి వెళ్తాడా లేదా అనేటువంటి నీరసించిపోయి నడుస్తూ ఉంటాడు. ఆడెవడ్రాడు పిచ్చోళ్ళు అన్నాడు. పిచ్చోడు కాదురా, పలానా వ్యక్తి బిడ్డరా అని అనుకుంటారు. తండ్రికి ఎంత అవమానం. అయితే ఆ అవమానాలను ఏమి ఇతను పట్టించుకోలేదు. నిజంగా మానవ తండ్రి అయితే ఆడు ఎందుకు వచ్చాడు, అతలబొమ్మను అలబొమ్మను అని అంటాడు ఏ తండ్రినైతే. కానీ ఈ తండ్రి ఇంకా దగ్గరకు రాలేడేమో, అక్కడ పడిపోతాడేమో అనుకున్నాడో ఏమో, పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకుని లోపల తీసుకొచ్చి దాసుల్ని పిలిచి, ఏం చేస్తున్నారయ్యా? పలానా పనిలో ఉన్నాం, ముందు ఆ పని ఆపండి, ఇలా రండి, ఇటు రండి. కొడుకొచ్చాడు, వీడికి స్నానం చేయించండి, ప్రశస్త వస్త్రం తొడిగించండి, బంగారపు ఉంగరం ధరింప చేయండి, కాళ్లకు చెప్పులు తొడిగించండి. తండ్రి యొక్క హృదయం ఎంత సంతోషమైపోతుందో చూడండి. తండ్రి తన మౌనాన్ని విడిచి సంతోషంగా ఉండాలి, తండ్రిని సంతోషపరచాలి అని అంటే, ఒక పాపి పతనమైపోయిన వ్యక్తి, చేదైన ఫలితాలలో కూర్చున్న వ్యక్తి, చేదైన ఫలితాలు అనుభవిస్తూ అక్కడే ఉండిపోయిన వ్యక్తి ఒక్కసారి లేచి వచ్చి, అయ్యా తప్పైపోయింది, ఏదో పొరపాటు అయిపోయింది అని పశ్చాత్తాపంతో తండ్రి యొద్దకు చేరితే చాలు. నువ్వు తీసుకెళ్ళిపోయింది వెనక్కి ఇవ్వక్కర్లొద్దు, ప్రభువే తిరిగి నీకు ఇస్తాడు. నువ్వు పశ్చాత్తాపంతో తిరిగి రావడమే తండ్రికి చాలా 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 సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది విషయంలో దేవుడు ఇంకా మౌనంగా చూస్తూ ఉన్నాడు. గొప్ప విచిత్రం ఏంటంటే, గొప్ప అవకాశం ఏంటంటే, ఈ రక్షణ సువార్త సభలో చాలామంది వాళ్ళ జీవితాలను ఛిద్రం చేసుకుని వ్యర్థమైన ఫలితాలు అనుభవిస్తూ తండ్రి యొద్దకు రావడానికి కూడా ఆలోచన లేనటువంటి వాళ్ళు ఉన్నట్లయితే, ఈ సంవత్సరాంతంలో తెలుసో తెలియకో చేసిన పాప ఫలితాలకు చేదు ఫలితాలను అనుభవిస్తున్నటువంటి ప్రియ జనాంగమా, ఎవరైనా అది మీకు తెలుసు. ఎలాంటి పాప పంకిలమైనటువంటి దుస్థితిలో కూరుకుపోయావో, ఆ చేదైన ఫలితాన్ని కూడా అందరికీ తెలిస్తే ఏదో అనుకుంటారని కప్పు పెట్టుకొని దాన్నే అనుభవిస్తూ, ఆ పందుల పొట్టుతోనే సహవాసం చేస్తూ, ఆ పందుల పొట్టు దగ్గరే నువ్వు అలాగే జీవించి ఉంటే, నీ స్థితి మార్చుకోవడానికి, నువ్వు కోల్పోయింది పొందడానికి, తండ్రి ప్రేమను తిరిగి పొందడానికి, ఈ రాత్రి తండ్రి యొద్దకు రావడానికి నీకు ఒక అవకాశం దేవుడిచ్చాడు. ఆమెన్. చాలామందికి అవకాశం లేదు. చనిపోయిన వాళ్ళకి అవకాశం లేదు, గతించిపోయిన వాళ్ళకి అవకాశం లేదు. నేను రైల్వే స్టేషన్ నుంచి వస్తున్నప్పుడు బుడ్డన్నయ్య తీసుకొస్తూ మాట చెప్పారు. 2 స్మారక కూటాలకు వెళ్ళాను దయాసాగర్. 2 స్మారక కూటాల్లోనూ కూడా ఒక వర్తమానం చెప్పాను. పోయిన వాళ్ళు ఎలాగ పోయారు, మారు మనసు పొందండి అని చెప్దామంటే వాళ్ళు లేరు. కాబట్టి వచ్చిన మీరైనా నా మాటలు శ్రద్ధగా వినండి అని
వాళ్ళకి మరణాన్ని గూర్చి, మరణం తర్వాత ఉండేటువంటి జీవితాన్ని గూర్చి వాళ్ళకు బోధించాను అన్నారు. మరణం తర్వాత జీవితం గురించి ఎవరికి బోధించాలండి? మరణించిన వారికా, మనకే. దేవుడు మనకి ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశం. ఈ ప్రాంతంలో చాలామంది ప్రజలుండగా వాళ్ళందరూ వాళ్ళ పడకలపై చక్కగా హాయిగా సేదతీరుతూ ఉండగా నిద్ర మానుకుని చాలా దూర ప్రాంతం నుంచి ప్రయాణం చేసి ఎక్కడ కొంత సమయం గడుపుతున్నామో, కూర్చున్నామంటే ఎవరో, నువ్వో మరెవరో దేవుని దగ్గరికి రావడానికి ప్రభువు ఆయన సంకల్పంలో ఇంకా ఆ వ్యక్తిని ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సంకల్పంలో ఆ వ్యక్తిని ఉంచాడు. ఈ రాత్రి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి మనం. తండ్రి సంతోషానికి కారణం ఏంటంటే, నేను చేసిన పాపానికి ఫలితాన్ని అనుభవిస్తున్నాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి ఒప్పుకుంటాను అని అనుకుంటే తండ్రి సంతోషిస్తాడు. ఒకటి. రెండోది ఏంటంటే, తను ఏదైతే పోగొట్టుకున్నాడో, తను ఏదైతే కోల్పోయాడో, తను ఏదైతే జీవితంలో అబాసు పాలైపోయి అన్యాయంగా ఖర్చు చేసేసుకున్నాడో, వ్యయపరిచేసుకున్నాడో, తను దేనికైతే పొందడానికి అర్హుడు కాదో ఆ వాటిని మరలా ఇవ్వడమే తండ్రికి సంతోషం. పతనమైపోయినటువంటి వాడు, నేల కూలిపోయినటువంటి వాడు తిరిగి నిలబడడం తండ్రికి సంతోషం. పడిపోయినటువంటి వాడు కట్టబడడం, కోల్పోయినటువంటి దాన్ని పొందుకోవడం తండ్రికి సంతోషం. అందుకే తండ్రి అతనికి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు తెచ్చాడంట. ఏ ఇంట్లో ఉన్నా అంత రెడీమేడ్ వస్త్రాలు వెంటనే ఉంటాయండి? ఆ సైజుకి సరిపడా బంగారు ఉంగరం ఉంటుందండి. ఉంగరాలు రెడీ చేసుకుని నెక్స్ట్ ఇయర్కి పనికొస్తుంది, మా పిల్లోడు పెద్దోడు అవుతాడు అప్పుడు ఎడదామని ఉంగరం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకుంటామండి. ఆ స్థితి అండి మనది. అంటే ఇక్కడున్నటువంటి మన అందరి స్థితి కంటే ఈ పిల్లాడి స్థితి చాలా గొప్పదా చిన్నదా? చెప్పండి. మైక్లో ఏమైనా మాట్లాడతలేదా? చెప్పండి. ఆ పిల్లోడి స్థితి మనకంటే చిన్నదా లేదంటే గొప్పదా? కొంతమంది చెప్తారు, ఇటువైపు ఉన్న వాళ్ళు చెప్తలేదు. అమ్మ మీరు చెప్పట్లేదు అంటే మీరు నిద్రపోతున్నారు. హాయిగా టెంట్ చుట్టూ వెచ్చదనానికి కర్టెన్స్, లైటింగ్ వెలుక్కి కొద్దో గొప్ప వెచ్చదనం ఉంటుంది. ఈ చల్లపూట చెవులకు కట్టుకుని ఈ వెచ్చదనానికి హాయిగా కునుకు తీస్తే 2 పనులు. ఏలియా చెప్పాడు, బ్రదర్ చెప్పారు ప్రార్థనకు రమ్మని. ప్రార్థనకు వచ్చినట్టు ఉంటుంది, కునుకు తీసినట్టు ఉంటుంది. అది కొంతమంది. అందుకే చెప్పండి అన్నాను, ఆ బిడ్డ యొక్క స్థితి కంటే, తన యొక్క తన కుటుంబ స్థితి కంటే, లేదంటే తనకున్నటువంటి ఆస్తి కంటే మనకున్న ఆస్తి ఎక్కువ తక్కువ? చాలా తక్కువ. అసలు కంపారిజన్కే మనం సరిపోం. అసలు మనం కంపారిజన్కి కూడా సరే. మనకు అప్పులు, పండుగ వస్తుంది, క్రిస్మస్ వస్తుంది, అప్పు చేయాలా, ఎలాగ ఖర్చు ఎలా భరించాలా, ఎక్కువ రేటు వద్దులే, తక్కువ రేట్లు బట్టలు కొనుక్కుందాం, తక్కువగా చేద్దాం. మనకున్నటువంటి పరిమితి చాలా తక్కువ. కానీ ఇతడు చాలా 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 ఆస్తిపరుడు. ప్రశస్త వస్త్రం తెచ్చారు, తొడిగించారు, క్రొవ్వున దూడను వదించి విందు చేస్తూ ఉన్నారు, ఉంగరాన్ని పెట్టారు, కాళ్ళకు చెప్పులు తొడిగించారు. కోల్పోయిన దాన్ని ఇవ్వడం తండ్రికి సంతోషం. పాపిని పునరుద్ధరించడం తండ్రికి సంతోషం. నువ్వు ఏది కోల్పోయినా, తండ్రి సాన్నిహిత్యాన్ని కోల్పోయినా, లేకపోతే సహవాసాన్ని కోల్పోయినా, కుటుంబాన్ని కోల్పోయినా, తండ్రిని ఎదిరించి వెళ్ళిపోయి అనారోగ్యాన్ని తెచ్చుకుని ఆరోగ్యాన్ని కోల్పోయినా, బలాలు కోల్పోయినా, తలాంతులు కోల్పోయినా, ప్రార్థనా జీవితాన్ని కోల్పోయినా, నువ్వు ఏది కోల్పోయినా ఈ రాత్రి పరమ తండ్రి వాటన్నిటిని మరలా తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాటన్నిటిని తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకప్పుడు ఇతడు ఈ ఇంటివాడే. అలాంటి వ్యక్తి ఎక్కడెక్కడో తిరిగి వేటినో వెతికి తన జీవితాన్ని నాశనం చేసుకుని ఈరోజు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు మందలింపు లేదు, కోపగింపు లేదు, సామరస్యంగా ఆహ్వానించి గొప్ప విందు చేస్తూ ఉన్నాడు. తండ్రికి సంతోషం ఏంటంటే అతను పశ్చాత్తాపడి తిరిగి తండ్రిని చేరుకోవడం. తండ్రికి సంతోషం ఏంటంటే అతను ఏదైతే కోల్పోయాడో దాన్ని మరలా తిరిగి అతనికి ఇవ్వడం. తండ్రికి సంతోషం ఏంటంటే చూడండి, అక్కడ
ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికిన చెప్పిన అంతట వారు సంతోషపడసాగరు. ఇప్పుడు సంతోషించేవారిలో అక్కడ ఎవరెవరు ఉన్నారంటే తండ్రి ఉన్నాడు, దాసులున్నారు, తన చిన్న కుమారుడు కూడా ఉన్నాడు. సహవాసాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి, తండ్రి సన్నిధానాన్ని కోల్పోయిన వ్యక్తి తిరిగి సహవాసంలోకి చేరడం తండ్రికి సంతోషం. 3, తండ్రి మౌనానికి కారణాలు 3. తప్పుడు మనవల దగ్గర తండ్రి మౌనంగా ఉన్నాడు. తప్పుడు మనవల యొక్క చేదు ఫలితాల దగ్గర తండ్రి మౌనంగా ఉన్నాడు. చేదు ఫలితాలను అధిగమించడానికి చేసేటువంటి వ్యర్థ ప్రయత్నాల దగ్గర తండ్రి మౌనంగా ఉన్నాడు. కానీ తండ్రి సంతోషించింది ఎప్పుడో తెలుసా? అతడు తిరిగి తండ్రి దగ్గర పశ్చాత్తాపంతో వచ్చినప్పుడు, అతడు కోల్పోయిన దాన్ని మళ్ళా తిరిగి తండ్రి దగ్గర నుండి పొందుకున్నప్పుడు, తండ్రితో కలిసి సహవాసంలో చేరినప్పుడు. ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. అందరికి వినబడిందా చివరి మాట? ఏమనబడింది చెప్పండి? 5 నిమిషాల్లో ముగిస్తాను. 3వది, తండ్రి యొక్క వేదన, తండ్రి యొక్క విచారం. తండ్రికి ఇంకో కుమారుడు కూడా ఉన్నాడు, పెద్ద కుమారుడు. చిన్న కుమారుడు వచ్చాడని, తండ్రి చేర్చుకున్నాడని, తండ్రి క్షమించాడని, తండ్రితో సంతోషిస్తున్నాడని తెలియగానే ఆ కుమారుడు పొలంలో నుండి వస్తూ ఇంటి దగ్గర పాల్గొన్నాడు. అతను రాలేదు. తండ్రికి చాలా వేదన కలిగింది. తండ్రికి ఎప్పుడు వేదన కలుగుతుందంటే, తండ్రి అంగీకరించినటువంటి వాటిని, తండ్రి క్షమించి చేర్చుకున్నటువంటి వాటిని నీవు అంగీకరించకపోతే తండ్రికి వేదన కలుగుతుంది. ఒకే సహవాసంలో ఉండి వాళ్ళని ఎందుకు చేర్చుకున్నారు, వాళ్ళు ఉంటే మేము రాము అని అంటే అది తండ్రికి చాలా వేదన. 1. రెండో విషయం ఏంటంటే, తండ్రి అతని నేరాన్ని అడగలేదు, క్షమించాడు. కానీ ఇతడు నీ కుమారుడు వేశ్యలతో తన ఆస్తిని పాడు చేసుకున్నవాడు అని నేరాన్ని మోపడానికి ప్రయత్నం చేశాడు. తండ్రి క్షమించినటువంటి వారిపైన, తండ్రి సహవాసంలోనికి తిరిగి వచ్చినటువంటి వారిపైన నేరాన్ని మోపేవారంటే తండ్రికి చాలా వేదన. 3వది ఏంటంటే తండ్రితో సహవసించినటువంటి వారితో నేను ఇమడలేను అని నువ్వు బయటకు పోతావు చూడు, అది తండ్రికి వేదన కలిగించేటువంటి అంశం. తండ్రి మౌనాన్ని చూసాం, తండ్రి సంతోషాన్ని చూసాం, తండ్రి వేదనను కూడా చూసాం. తండ్రి పెద్ద కుమారుడికి మరొక అవకాశం ఇచ్చాడు, రమ్మని బ్రతిమాలుకుంటున్నాడు. కానీ అతను రాలేదు. చిన్న కుమారుడిని బతిమాలుకోకుండానే వచ్చాడు. కారణం ఏదైనా కానీ ఈ రాత్రి ఒక శుభవార్త. దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను ప్రేమించేవాడు. ఒకవేళ తప్పుడు మనములకు చేదైన ఫలితాలు అనుభవిస్తూ తిరిగి రాలేక నిశ్చేష్టుడిగా ఉండిపోయావేమో, లేదు, తండ్రి క్షమిస్తాడు, తిరిగి రావడానికి సిద్ధపడు. తండ్రి క్షమించిన వారిని అంగీకరించలేక, తండ్రి క్షమించినటువంటి వారితో ఇమడలేక బయట నిలబడిపోయి దేవుని సాన్నిధ్యాన్ని కోల్పోయి దూరంగా ఉన్నావేమో. ఒకవేళ ఒకే చోట ఉన్నా పలకరింపు లేదేమో, ప్రేమ లేదేమో. తండ్రిని ఒకసారి క్షమించమని అడుగు. ఖచ్చితంగా తండ్రి క్షమిస్తాడు. ఎప్పటికీ నీ జ్యేష్ఠత్వం నీదే. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ఈ సందేశం నీకు అర్థమైతే తండ్రి మనసు ఏంటో నీకు అర్థమైనట్టే. ఓ నేస్తమా, ఈ శుభవార్త తెలియునా, నిన్ను ప్రేమించే వారొకరున్నారనే వాస్తవం తెలియునా, నీ స్థితి మార్చువాడు యేసయ్యేననే సత్యం తెలియునా. ఓ నేస్తమా, ఈ శుభవార్త తెలియునా, నిన్ను ప్రేమించే వారొకరున్నారనే వాస్తవం తెలియునా, నీ స్థితి మార్చువాడు యేసయ్యేననే సత్యం తెలియునా.
ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా. నీవు నమ్మిన వారే మోషంతో నీ గుండెనే చీల్చినా, నీ సొంత చనులేని ఆశల మేడలు అన్నీయు కూల్చినా, ఊహించనివి జరిగిన అవమానం మిగిలిన, ఊహించనివి జరిగిన అవమానం మిగిలిన, నేను ఓదార్చేవారు కొరున్నారని వాస్తవం తెలియనా. నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియనా. ఓదార్చేవారు కొరున్నారని వాస్తవం తెలియనా. నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియనా. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా. పరిశుద్ధుడా మీకు వందనాలు. మా జీవితాల్లో నీకు ఇష్టం కానటువంటి నీ చిత్తానికి అతీతమైనటువంటి మనవుల ద్వారా మేము చేదైన ఫలితాలను కోస్తా ఉన్నామేమో. మా జీవితాలను సరిచేయండి బాబు, క్షమించండి. మా వ్యర్థ ప్రయత్నాలను విడిచిపెట్టి నీ యొద్దకు రాగలిగే కృప దయచేయండి. ఈ యొక్క కూడిక ద్వారా నీ వాక్యాన్ని విన్న మా అందరి జీవితాలను మరొకసారి నీవు జ్ఞాపం చేసుకుని నీకు మహిమార్థంగా తిరిగి కట్టమని, నీకు మహిమకరమైన సహవాసంలో స్థిరంగా కొనసాగే కృప దయచేయమని, చెదరిన వారిని సాన్నిహిత్యానికి దూరంగా ఉన్నటువంటి వారిని సమకూర్చమని యేసయ్య శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.